బంగ్లాదేశ్లో హిందువులను టార్చర్ పెడుతున్నారు, బ్రతికుండగానే తగలబెడుతున్నారు, కొట్టి కొట్టి చంపుతున్నారు. కానీ మన సెలబ్రిటీలకి ఇవేవి కనిపించట్లేదు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల గురించి మాట్లాడిన మన వాళ్ళ నోర్లు ఇప్పుడు లేట్లేదు. ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్, బట్ ఆ రోజు గాజాలో ఇలా జరిగిందని బాధపడ్డారు కదా, మరి ఇప్పుడేమైంది? చాలా మంది అక్కడెక్కడో గాజాలో జరిగింది అన్యాయమని మాట్లాడారు. మరి మన పక్కనే మన దేశంలోంచి సపరేట్ అయిన పార్ట్, మనమే ఫ్రీడమ్ ఇప్పించిన దేశం, అక్కడ హిందువులకు నరకం చూపిస్తున్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. గాజా గురించి మాట్లాడిన నోర్లు ఇప్పుడెందుకు భయపడుతున్నాయి? గాజా గురించి మాట్లాడకూడదని నేను చెప్పట్లేదు, బట్ రీజన్ లేకుండా హిందువులను చంపుతూ యాంటీ ఇండియా స్లోగన్స్ చేస్తున్నా కూడా ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇలాంటి వాళ్ళ మధ్యలో బతుకుతున్నాం మనం. బట్ కొంతమంది మాత్రం ఈ విషయం గురించి రెస్పాండ్ అయ్యారు. కాజల్ అగర్వాల్, మన సెలబ్రిటీస్ అందరి కళ్ళు గాజా మీద ఉంటే కాజల్ అగర్వాల్ మాత్రం బంగ్లాదేశ్ లో హిందూస్ గురించి మాట్లాడారు. కాజల్ అగర్వాల్ గారు మాత్రమే కాదు, జాన్వీ కపూర్ గారు, జయప్రద గారు, ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువుల గురించి, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి వీళ్ళు నోరెత్తారు. పోన్లండి, కనీసం కొంతమందికైనా బంగ్లాదేశ్ లో ఇలా జరుగుతోంది అన్న బాధ ఉంది.